హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటిలో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిబిడి 2 ఉంది కదా, ఆ సిబిడి 2కు కూడా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా గ్రూప్ డికి కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు అంటే మనకు గత ఎగ్జామ్స్లో అన్ని జరిగిన రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి మీకు డైలీ వైజ్గా మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అనేది నంబర్ సిరీస్ అన్నమాట. చూడండి ఒకసారి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2, 12, 60, 240, 1140. అయితే ఈ సిరీస్ని ఒకసారి మీరు గమనిస్తే ఈ సిరీస్ మొత్తం కూడా మనకు స్టార్టింగ్ ఏమో చిన్న వాల్యూ ఉంది, పోయే కొలది పెరుగుతూ పోతుంది అన్నమాట. అయితే ఈ సిరీస్ అనేది ఖచ్చితంగా మనకు మల్టిప్లికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, చూడండి 2 6 ఎంత, 2 6 12, తర్వాత 12 5 60. ఓకేనా, 60 4 240. అదేవిధంగా 240 3 720. ఇది చూడండి, ఇక్కడ 6 వచ్చింది. ఓకేనా, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3. ఇప్పుడు ఏమొస్తుంది, 2 వస్తుంది. 720 × 2 ఎంత వస్తుంది, 1440 అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 720 ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా అండి. ఓకే, చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అయితే దాదాపుగా ఎన్టీపీసీ సిబిటి 2లోనే ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానివ్వండి, ఇంకా తర్వాత ఏఎల్పి సిబిటి 1 ఇప్పుడు వస్తుంది కదా, అది కానివ్వండి. ఇప్పుడు ఎన్టీపీసీ సిబిటి 1 కూడా ఉంటుంది. ఒక 4-5 మంత్స్లో ఎన్టీపీసీ సిబిటి 1 కూడా అయిపోతుంది. ఓకేనా, అయితే వీటిని అన్నిటి కూడా మనం రీజనింగ్లో బైకి బై వచ్చే విధంగా మనం డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా, బైకి బై అంటే రీజనింగ్ నుంచి ఖచ్చితంగా అది ఇప్పుడు ఎన్టీపీసీకి ఎంత ప్రిలిమ్స్లో 30, అంటే సిబిటి 1లో 30, సిబిటి 2లో 35. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ డి ఉంది, గ్రూప్ డిలో ఎంత 30 మార్క్స్. అది ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది, ఇప్పుడు దాంట్లో కూడా 35 మార్క్స్ కదా, ఆ 35. ఈ విధంగా అనేది రావాలంటే ఈ సిరీస్ మీరు ఫాలో అయితే ప్రతి ఒక్క క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూస్తే చూడండి, ఒక సిరీస్ అనేది ఇచ్చింది. ఏమన్నా ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఓన్లీ 1 letter cluster ఈజ్ ఇన్కరెక్ట్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ లెటర్ అని చెప్పండి. ఓకేనా, అంటే ఈ ఫాలో ఉంది కదా, ఈ సిరీస్ మొత్తం ఎన్ని వర్డ్స్ ఇచ్చిండాడు, 6 వర్డ్స్ ఇచ్చాడు. ఈ 6 వర్డ్స్లో 6 సేమ్గా ఫాలో అవుతాయి, అయితే 5 ఫాలో అవుతాయి, ఒకటి మాత్రం ఫాలో కాదు. అది ఏంటిదని మనకు అడగడం అని జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఎఫ్ యొక్క వాల్యూ ఎంత 6, హెచ్ యొక్క వాల్యూ 8, కే యొక్క వాల్యూ 11, అదేవిధంగా 9 యొక్క వాల్యూ ఐ యొక్క వాల్యూ 9, కే యొక్క వాల్యూ ఎంత, కే యొక్క వాల్యూ 11. ఓకేనా, ఎన్ యొక్క వాల్యూ 14. తర్వాత ఇక్కడ చూడండి, ఎల్ యొక్క వాల్యూ ఎంత 12, ఎన్ యొక్క వాల్యూ 14, క్యూ యొక్క వాల్యూ 17. తర్వాత ఇవన్నీ చూడండి, ఇక్కడ ఓ 15, క్యూ 17, టీ 20, ఇక్కడ ఆర్ పోండి, ఆర్ 18, ఎస్ 19, డబ్ల్యూ 23. అయితే ఫస్ట్ చూడండి, ఇగో ఫస్ట్ డిజిట్ ఎఫ్ ఎంత 6. ఇక్కడ ఈ దీంట్లో ఏంది 6 తర్వాత మనకు వచ్చింది 9 అంటే 6 + 3 అనేది ఫాలో అవుతుందని చూసుకోవచ్చు మనం. తర్వాత ఏముంచి ఇక్కడ 12, తర్వాత 15, తర్వాత 18. అంటే అన్నిటి కూడా ఇక్కడ 3 సిరీస్ అనేది ఫాలో అవుతుంది. ఫస్ట్ లెటర్, ఓకేనా, ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది 3 సిరీస్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా, తర్వాత సెకండ్ లెటర్ చూడండి, సెకండ్ లెటర్ ఏముంది 8. నెక్స్ట్ చూసుకుంటే మనకు నెక్స్ట్ 8 తర్వాత కే 11, తర్వాత ఎన్ ఎంత 11 + 3 14. ఓకేనా, ఇక్కడ 14 అని ఇచ్చాను, 14 + 3. ఇప్పుడు 14 + 3 ఎంత 17. ఓకేనా, 17, 14 + 3 17, 17 ప్లస్ ఇక్కడ 3 రావాలా, కానీ ఇక్కడ ఏముంది 19 అనేది ఉంది, ఇక్కడ 19. కాబట్టి ఆర్ఎస్డబ్ల్యూ ఈజ్ ద రాంగ్. యాక్చువల్గా రావాల్సింది ఇక్కడ ఎంత 19 రావాలి ఇక్కడ. ఓకేనా, ఇంత 17 + 3 అంటే ఇక్కడ టీ రావాలా, కానీ ఇక్కడ ఏముంది ఎస్ అనేది ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది ఈ క్వశ్చన్స్ అనేవి మీరు చేయాలి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మీకు A to Z వరకు కూడా అన్ని ఆల్ఫాబెట్ యొక్క ఆర్డర్ యొక్క
మొత్తం నంబర్స్ కూడా మీకు అన్నీ కూడా రావాలా. మొత్తం ఆ వీడియో అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇస్తాను. ఓకే, అక్కడ నుంచి మీరు చూడండి. ఓకేనా, అది మొత్తం చూస్తే మీకు ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అన్ని లెటర్స్ కూడా మీకు ఈజీగా అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చాలా అంటే దాదాపుగా మన వీడియో 4 months నుంచి రాలేదు ఫ్రెండ్స్. ఓకేనా, కొద్దిగా హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండాలని చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి నాకు అయినంత వరకు నేనైతే మీకు ఖచ్చితంగా బెస్ట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి ఇప్పుడు మీరు ట్రెండింగ్ క్వశ్చన్ చేయకుండా వేరే అన్ని ఏదో వెస్ట్ క్వశ్చన్ చేస్తే మజా ఉండదు ఫ్రెండ్స్. ట్రెండింగ్ క్వశ్చన్ చేసి మీరు వెళ్తే మీకు ఈజీగా అనేది మీరు క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా, ట్రెండింగ్ క్వశ్చన్ని ఖచ్చితంగా చేయండి మీరు. ట్రెండింగ్ క్వశ్చన్స్ ఓకే, ఇప్పుడు మీరు సడన్గా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే మీకు ఫస్ట్ ఊహించుకుంటారే ఇట్లా ఈ బస్ ఎక్కాలా, ఇటు రూట్ వెళ్ళాలని. మీకు ఫస్ట్ రూటే తెలియనప్పుడు మీరు హైదరాబాద్ కూడా వెళ్ళలేరు కదా. కాబట్టి మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు చూసింది ఉంటే అది మీరు చేస్తారు. అంటే ఎట్లనో వెళ్తారు. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఎట్లా పోతారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్గా బస్సు వెళ్తారు, ట్రైన్కి వెళ్తారు. ఇప్పుడు మామూలుగా సీట్లో ఉంటే మంచి సీట్లో ఉన్నాం అనుకో. ఇప్పుడు ముంబై నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్లో కూడా పోవచ్చు. సీట్లో అంటే ఈ 3 ways ఉన్నాయి. ఈ 3 waysలో మీరు ఇప్పుడు మీకు తెలిస్తేనే కదా ఈ 3 ways ఉన్నాయని. మీరు తొందరగా చేరుకోవాలంటే ఆల్రెడీ మీకు తెలిసినాయి. ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళినోడు ఆయనకి తెలుస్తుంది కొద్దిగా. ఇంకా ఫస్ట్ టైం పోతున్నాడు ఆయనకి ఏం తెలియదు. కాబట్టి మీరు ఒక క్వశ్చన్ ఫస్ట్ చూసి ఉంటే మీకు ఈజీగానే తెలుస్తుంది అనమాట. ఓకేనా, దేన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలని తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ సిరీస్ ఉంది. సడన్గా మీరు ఫస్ట్ పేపర్లో ఇలాంటి క్వశ్చన్ నేను అసలు చేయలేదే, నేను ఎట్లా ట్యాకిల్ చేయాలని తెలియదు కదా. టైం పడుతుంది, చేస్తారు కానీ టైం పడుతుంది. 2 minutes పడవచ్చు, 3 minutes కూడా మీరు విడిచి కూడా రావచ్చు. కాబట్టి మీరు ట్రెండింగ్ క్వశ్చన్ చేయడానికి చేయండి. ఓకేనా, ట్రెండింగ్ క్వశ్చన్ అది ఖచ్చితంగా చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2లో ఎగ్జామ్లో రావడం జరిగింది. చూడండి ఒకసారి. ఓకేనా, 25C ఏమన్నాడు? ఏ స్టాండ్ ఫర్ ప్లస్ అంటే ఏమన్నాడు ఇక్కడ రాసుకోండి. A = ప్లస్, B = ఏమన్నాడు? B స్టాండ్ ఫర్ మైనస్, C స్టాండ్ ఫర్ ఏమన్నాడు? మల్టిప్లికేషన్, D స్టాండ్ ఫర్ ఏమన్నాడు? డివైడ్. కాబట్టి చూడండి ఇక్కడ 25C ఉంది. ఇక్కడ 25C అంటే ఏముంది రాసుకోండి మీరు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలామంది అనేది తప్పు చేస్తారు. ఓకేనా, 25C అంటే ఎగ్జామ్లో వెళ్ళి రాకూడదు ఫ్రెండ్స్. ఓకేనా, 25 ఇంటూ డైరెక్ట్ పోవాలి మనం. ఇట్లా రాసుకొని ఏకి ప్లస్, బికి మైనస్, సికి ఇంటూ, డికి మైనస్, డివైడెడ్ అట్లా రాయకూడదు. ఓకేనా, డైరెక్ట్ 25 ఇప్పుడు నేను పెడుతున్నా కదా, 25 ఇంటూ 3. బి ఏముంది ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకుంటాం. బి ఏముంది? మైనస్, బి మైనస్ 12. డి ఏముంది ఇక్కడ? డి డివైడెడ్ బై 4. ఏముంది? ప్లస్ 10. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏంది? బోర్డ్ మాస్ రూల్లో మనం ఫాలో అయ్యేది, బోర్డ్ మాస్ రూల్ ఫాలో అయ్యేది డివైడెడ్. కాబట్టి ఇది నేను మరలిస్తాను కొద్దిగా. ఓకే, చూడండి ఫస్ట్ మనకు డివైడెడ్. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? 25 ఇంటూ 3 మైనస్ 3. 12/4 అంటే ఎంత? 3 వస్తుంది కదా, ప్లస్ 10. 25 ఇంటూ 3 ఎంత? 75. 75 మైనస్ 3 ప్లస్ 10 ఎంత వస్తుంది? చూడండి 7 ప్లస్ 72 ప్లస్ 10 82. 82 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా మీరు జాబ్ రావాలంటే ఇలాంటి ట్రెండింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్ చేయాల్సిందే. ఓకేనా, నేను ఇంకా ఇప్పుడు లాస్ట్ 3 వీడియోస్ చేసిన. ఆ 3 వీడియోస్లో కూడా CBT 2లో వచ్చిన క్వశ్చన్స్ అవన్నీ కూడా CBT NTPC CBT 2లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి ఆ 3 వీడియోస్ కూడా మీరు చూడండి ఒకసారి మన ఛానల్ నుంచి. ఓకేనా, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు NTPC RRB రైల్వేకి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా రాయండి, మన సిరీస్ ఫాలో అయితే సరిపోతుంది మీకు. ఓకేనా, అదే ఫస్ట్ మనకు గ్రూప్ డీకి అంటే గ్రూప్ డీకి, NTPCకి అంటే NTPCకి కాదు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇచ్చేది ఏంటి? ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఏ విధంగా ట్యాకిల్ చేయాలో కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏమన్నాడు? వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్. ఓకేనా, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇఫ్ 1 అండ్ మైనస్, ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్ అన్నాడు. అంటే ప్లస్ ఉన్న దగ్గర మైనస్, మైనస్ ఉన్న దగ్గర ప్లస్, ఇంటర్చేంజ్. అండ్ మల్టిప్లై అండ్ డివైడెడ్. మల్టిప్లై ప్లస్లో అంటే గుణాకారం ఉన్న దగ్గర డివైడ్ చేయాలి, డివైడ్ ఉన్న దగ్గర గుణాకారం చేయాలి. ఇక్కడ రాసుకోండి. చూడండి 32 ప్లస్ 15. ఇక్కడ డివైడ్ ఉంది కదా, ఇంటూ రాయాలి. ఇక్కడ ఏముంది? ఇది ప్లస్ ఉంది కదా, ప్లస్ మైనస్ 10 డివైడెడ్ బై 2. చూడండి 2 2 5 పోయింది. ఓకేనా, 15 ఇంటూ 5 75. 75 మైనస్ 5 ఎంత? 70 మిగులుతుంది. 70 ప్లస్ 32 ఎంత? 102. డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మనకు డివైడ్ చేయాలి. ఫస్ట్ బోర్డ్ మాస్లో ఏమొస్తుంది? బోర్డ్ మాస్ ఇక్కడ చూడండి. బోర్డ్ మాస్లో BOD
ఎంఏఎస్ బోర్డ్ మార్క్స్ కదా. ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఫస్ట్ మనకు చేయాల్సింది డివిజన్. ఇక్కడ బ్రాకెట్ ఉందనుకో బ్రాకెట్లో చేయాలి ఫస్ట్, తర్వాత వెళ్ళి ఆఫ్ చేయాలి. తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనకు డివైడ్ ఉంది కదా కాబట్టి ఫస్ట్ డివైడ్ చేయాలి. తర్వాత ఏమేమి చేయాలి, మల్టిప్లై చేయాలి. తర్వాత వెళ్ళి అడిషన్ చేయాలి. తర్వాత వెళ్ళి సబ్స్ట్రాక్షన్ అని చేయాలి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరిగింది. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్ అన్నాడు. ఏమన్నాడు, సింబల్స్ అనేది ఒక్కటి కూడా మీరు డ్రాప్ చేసేయండి అని చెప్పాడు. ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెవెంత్ ఫ్రమ్ ది రైట్. ఆయన రైట్ ఎక్కడి నుంచో లెఫ్ట్ ఎక్కడి నుంచో అనేది మనకు ఇవ్వడం అనేది జరిగింది. లెఫ్ట్ ఏది రైట్ ఏది అనేది మనకు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే. ఓకే, మనకు లెఫ్ట్ ఏదో రైట్ ఏదో మనకు తెలిసింది ఫ్రెండ్స్. ఓకేనా. లెఫ్ట్ రైట్ కొద్దిగా టెక్నికల్ ఇష్యూ అనేది వచ్చింది. ఓకే చూడండి, ఈ ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్ అని చెప్పండి. సింబల్స్ అనేవి డ్రాప్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ ఉన్న అన్ని సింబల్స్ కూడా డ్రాప్ అయిపోతాయి. సింబల్స్ అంటే ఏంటిది, ఇవన్నీ లేవని అనుకోండి. ఓకేనా. సింబల్స్ అనేవి లేవు. ఏమన్నాడు, సెవెంత్ ఫ్రమ్ ది రైట్ అన్నాడు. సెవెంత్ ప్లేస్లో రైట్ నుంచి ఏది ఉందని ఇక్కడ 7 ఒకటి 1 2 3 4 5 6 ఇక్కడ 7 ఉంది. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 2 సార్లు 7 వచ్చిందని మళ్ళీ మీరు దాన్ని ఏమంటే కౌంట్ చేయకుంటే మీకు ఆన్సర్ అనేది తప్పు అవుతుంది. ఇక్కడ మనకు ఎలాంటిది లేదు, ఇవ్వలేడు ఫ్రెండ్స్. ఓకేనా. జస్ట్ వాళ్ళు సింబల్స్ అనేవి వదిలే అని చెప్పండి. ఓకేనా. చిహ్నాలను సిరీస్ నుంచి తొలగించండి. కింది వాటిలో 7వది ఏది అని మనకు కుడి నుండి 7వది ఏమని అడగడం అనేది జరిగింది. కొద్దిగా ఇక్కడ సెర్చ్ చేసుకోండి. ఓకేనా. కుడి నుంచి 7వది ఏది. ఓకేనా. రైట్ లెఫ్ట్ ఇచ్చిండు కాబట్టి అక్కడ నుంచి మీరు సింబల్స్ని చిహ్నాలను తొలగించే మీకు ఆన్సర్ అనేది ఈజీగా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఈ క్వశ్చన్ చూడండి. ఓకేనా. ABC D X and Y ఈచ్ స్కోర్ డిఫరెంట్ మార్క్స్. అంటే ఈ 6 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, ABCD 4 + X + Y 6 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ రాసుకోండి. 1 2 3 4 5 6. ఓకేనా. ఇది చూడండి, ఓన్లీ 2 పీపుల్స్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ ఏ అన్నాడు. ఓన్లీ ఓకేనా. ఓన్లీ 2 పీపుల్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ ఏ, ఓన్లీ B హ్యావ్ స్కోర్డ్ లెస్ దాన్ డి అన్నాడు. ఓకేనా. ఓన్లీ 2 పీపుల్స్ ఈజ్ స్కోర్డ్ మోర్ దాన్ 2 అని చెప్పండి. ఓకేనా. అంటే ఏ కంటే ఇద్దరు మాత్రమే. ఓకేనా. ఇద్దరు మాత్రమే ఎక్కువ మార్కులు కూర్చుంటారు. అంటే ఏ ప్లేస్లో 1 ప్లేస్లో ఒకడు ఉంటాడు, సెకండ్ ప్లేస్లో ఒకడు ఉంటాడు. ఇక్కడ 3వ ప్లేస్లో ఖచ్చితంగా ఏ అనేవాడు ఖచ్చితంగా ఇక్కడనే ఉంటాడు. ఓకేనా. ఓన్లీ B హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి అంటే ఓన్లీ B హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి అంటే B అనేవాడు మాత్రమే లెస్ దాన్ డి కంటే లెస్ దాన్ ఉంటాడు. ఓకేనా. B కంటే లెస్ దాన్ డి మాత్రమే ఉంటాడు. ఓకేనా. ఓన్లీ డి కంటే లెస్ దాన్ ఎవరు ఉంటారు, B మాత్రమే ఉంటాడు. ఓన్లీ B హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ వస్తాడు డి, వాడు డినే వస్తాడు ఖచ్చితంగా. డి కంటే ఒక్కడు మాత్రమే. ఓకేనా. డి తర్వాత ఒక్కడు మాత్రమే ఉంటాడు. అంటే ఇప్పుడు డీని ఇక్కడ పెట్టినా కానీ మనకు డి కంటే ఇంకా ఎంతమంది ఉంటారు, ఇక్కడ 4 ఉంటారు. కాబట్టి డి ఈజ్ ద ఓన్లీ B హ్యాస్ స్కోర్డ్ లెస్ దాన్ డి. X హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ వై. X హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ వై. X హ్యాస్ స్కోర్ మోర్ దాన్ వై అంటే X పైన ఉంటాడు, Y కింద అనేది ఉంటాడు. కానీ ఇమ్మీడియట్గా అనేది మనకు చెప్పలే మోర్ దాన్ వై బట్ లెస్ దాన్ సి. ఓకేనా. బట్ లెస్ దాన్ సి. ఇదే మనకి ఏమంటాడు, బట్ లెస్ దాన్ సి. ఓకే. X హ్యాస్ బట్ మోర్ దాన్ బట్ వై బట్ లెస్ దాన్ సి అని చెప్పాడు. అంటే సి తర్వాత X అండ్ Y అనేవాడు ఉంటాడు. ఓకేనా. సి తర్వాత X అండ్ Y అనేవాడు ఉంటాడు. హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ స్కోర్డ్ చూడండి, ఇక్కడ X హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ Y అన్నాడు బట్ ఈజ్ లెస్ దాన్. ఓకే చూడండి, ఇక్కడ X Y అంటే మనం ఏం చెప్పండి, ఇక్కడ సి బట్ లెస్ దాన్ సి అన్నాడు కదా, సి. అయితే హౌ మెనీ పీపుల్స్ ఆర్ స్కోర్డ్ మోర్ దాన్ X అని చెప్పండు. మోర్ దాన్ X ఎంతమంది, జస్ట్ ఓన్లీ 1 మెంబర్స్. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనకు ఎంతమంది అంటే 1 మెంబర్స్. ఇక్కడ రాసుకోవచ్చు మీరు ఆప్షన్ కూడా. 1 ఈజ్ 1, B ఈజ్ 2, C ఈజ్ 3, D ఈజ్ 4 అని ఇట్లా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇది మనకు ఏమి ఇచ్చిందంటే ఆడు మనకు పజిల్ అన్నమాట. ఇది వీక్లీ పజిల్. ఓకేనా. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈచ్ ఆఫ్ PQRSTU and V has in the exam on the different day of week starting from Monday to Sunday అని చెప్పండి. ఇక్కడ మండే టు సండే రాసుకోండి. ఇక్కడ మీరు రాసుకోండి. ఓకే. మండే
ఓకేనా. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకేనా. ఏమన్నాడు తర్వాత వెళ్ళి క్యూ హ్యాజ్ ఇన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే అని చెప్పాడు. క్యూ అనేవాడు ఖచ్చితంగా ఎక్కడ వెళ్తాడు, థర్స్డే గురువారం నాడు క్యూ అనేవాడు వెళ్తాడు. ఓకేనా. క్యూ వాడు ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ 4 పీపుల్స్ దేర్ బిట్వీన్ యూ అండ్ పీ అన్నాడు. యూ అండ్ పీ మధ్య ఎంతమంది, ఓకే ఇక్కడ యూ అండ్ పీ మధ్య ఎంతమంది అంటే 4 పీపుల్స్. ఓకే, 4 పీపుల్స్ ఆర్ దేర్ బిట్వీన్ యూ అండ్ పీ, నైదర్ ఆఫ్ హూమ్ యాజ్ ఇన్ ద ఎగ్జామ్ ఆన్ సండే. ఈ ఇద్దరు కూడా సండే ఎగ్జామ్లో రాయారు వీళ్ళు. ఈ ఇద్దరు కూడా సండే అనేది ఎగ్జామ్ అనేది రాయారు. ఓకేనా. సండే ఇక్కడ రాసుకోండి మీరు, సండే ఈజ్ నాట్. ఓకే, ఈ విధంగా అనేది రాసుకుంటే ఈజీగా అవుతుంది అన్నమాట. సండే ఆర్ హ్యాజ్ ఎగ్జామ్స్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ ఎస్. ఆర్ అనేవాడు ఖచ్చితంగా ఎస్ పైననే ఉంటాడు. ఓకేనా. ఆర్ హ్యాజ్ ఎగ్జామ్ ఇన్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ ఎస్ అని చెప్పాడు. ఓకేనా. వి డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే అన్నాడు. వి అనేవాడు ఇక్కడ ఫ్రైడే నాడు రాడు, వి అనేవాడు. ఓకేనా. యూ డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎస్. యూ అనేవాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 4 ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు యూ డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎస్, ఎస్ కింద. ఓకేనా. ఎస్ కింద అనేవాడు యూ అనేది రాదు. ఓకేనా. ఈ విధంగా మీరు కంక్లూడ్ చేసుకోండి. ఓకేనా. చూడండి ఇప్పుడు యూ అండ్ పీకి 4 ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా యూ ఇక్కడ వచ్చింది అనుకో, ఫస్ట్ యూ 1 2 3 4కి మధ్య ఏముంటుంది, ఇక్కడ పీ వస్తుంది. ఓకేనా. ఇది ఫాలో అవుతుంది కదా, ఫాలో అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 2 ప్లేస్లు ఇక్కడ ఖాళీ ఉన్నాయి, ఇక్కడ ఆర్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఆర్, ఇక్కడ ఎస్. ఓకేనా. ఇక్కడ వి రాదు కాబట్టి సండే నాడు వి వస్తుంది మనకు, సండే నాడు వి. ఇప్పుడు తర్వాత మిగిలింది ఏముంది ఇక్కడ, ఓకే తర్వాత ఏం మిగిలింది పిక్యూఆర్ఎస్టీ పి. ఓకే, పి వచ్చింది, క్యూ వచ్చింది, ఆర్ వచ్చింది, ఎస్ వచ్చింది, ఇక్కడ మనకు టీ. ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్స్ ఆర్ ఎగ్జామ్ ఆఫ్టర్ పి అన్నాడు. ఆ పి తర్వాత ఎంతమంది ఎగ్జామ్ అనేది రాస్తారు, పి తర్వాత ఎంతమంది రాస్తారు ఎగ్జాము, పి తర్వాత ఒక్కడు మాత్రమే రాస్తారు. ఓకేనా. పి ఆఫ్టర్ పి అన్నాడు కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ట్యాకిల్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మినిస్టర్స్ కొద్దిగా ఇది వీళ్ళు మినిస్టర్స్, అదేవిధంగా వీళ్ళు మేనేజర్స్ అండ్ వీళ్ళు ఇంజనీర్స్. ఏమన్నాడు, హౌ మెనీ మినిస్టర్స్ ఆర్ దేర్ హూ ఆర్ మేనేజర్స్ బట్ నాట్ ఇంజనీర్స్ అన్నారు. ఓకేనా. అంటే ఇంజనీర్ కాకుండా మినిస్టర్స్ అండ్ మేనేజర్స్ ఎవరు అన్నాడు. ఇంజనీర్స్కి మనకు ఏమొస్తుంది ఇక్కడ, ఇంజనీర్స్ ఈ మొత్తం కూడా ఇంజనీర్స్. మనకు కావాల్సింది ఏంది, మినిస్టర్ కావాలా, అదేవిధంగా మేనేజర్స్ కావాలా. ఈ మినిస్టర్ అండ్ మేనేజర్స్కి ఏది కలుపుతుంది ఇక్కడ మనకి ఈ 8 అనేది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ. చూడండి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ఆన్సర్ని ట్యాకిల్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా. ఇది చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చింది ఇక్కడ మీకు క్వశ్చన్, ఇది సిరీస్ అన్నమాట. 12, 25, 51, 19, 142 ఇచ్చింది. ఓకేనా. చూడండి ఇక్కడ 25కి ఈ సిరీస్ అనేది చూడండి సింపుల్గానే మనకు ఏమంటుంది దాన్ని సింపుల్గానే పెరుగుతున్నాడు. 12 తర్వాత 25 వచ్చింది, డబుల్ 51 వచ్చింది, 90 వచ్చింది, 142 వచ్చింది. కాబట్టి మనకు సింపుల్గానే ఈ సిరీస్ వెళ్తుంది కాబట్టి మీరు డిఫరెంట్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది, 13 వస్తుంది, ఇక్కడ 26, తర్వాతకి వెళ్ళి 39 అంటే 13 సిరీస్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ 52, 13 అయినప్పుడు 13 5లో ఎంత 65, 65 ప్లస్ 142 ఎంత 207 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్. ఈ విధంగానే చేయండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ కూడా రాయండి. ఓకేనా. టెస్ట్ సిరీస్ కూడా రాయండి. నేను టెస్ట్ సిరీస్ యొక్క లింక్ అనేది నేను మన కింద మన టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు తీసుకోండి. ఓకేనా. అయితే మీరు టెస్ట్ సిరీస్ రాస్తే కూడా మీకు ఈజీగా అనేది మీరు అన్ని క్వశ్చన్స్లను మీరు ట్యాకిల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.